హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి రంజిత్ బర్త్డే కోసము నేను కొంచెం డెకరేషన్ చేద్దాం అనుకున్నాను. ఆ డెకరేషన్ కోసం నేను కొన్ని ఆర్డర్ పెట్టానన్నమాట. ఆ ఆర్డర్ అనేది ఇప్పుడు వచ్చిందనమాట. నాకు డెలివర్డ్ అని మెసేజ్ వచ్చింది. రాగానే నేను వెంటనే వెళ్ళి చూసానమాట. మనకి ఇక్కడ ఏంటంటే డోర్ బెల్ కొడతారు, జస్ట్ అక్కడ వదిలేసిపోతారు డోర్ అవతల. ఒక 5 మినిట్స్ లేట్ అయినా కూడా ఇంకా ఎవరో ఒకరు దొంగలు ఎత్తుకెళ్ళిపోతారనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఇండియాలో ఇచ్చినట్టు చెయ్యికి ఇవ్వరనమాట. మనం వచ్చే వరకు వెయిట్ చేసి అక్కడ పడేసి వెళ్ళిపోతారు డోర్ బయట. రంజిత్ బర్త్డే కోసము నేను కొంచెం డెకరేషన్ చేద్దాం అనుకున్నాను. ఆ డెకరేషన్ కోసం నేను కొన్ని ఆర్డర్ పెట్టానన్నమాట. అవి చూద్దాము ఎలా వచ్చాయనేసి. ఏమేమి ఆర్డర్ పెట్టానో కూడా చూపిస్తాను. నాకు డెకరేషన్ చేయడం అయితే రాదు, కానీ మనకి రిఫరెన్స్ ఇలా ఇప్పుడు అమెజాన్ కానీ ఇలా షాపింగ్ యాప్స్లో మనకి డెకరేషన్ ఎలా చేస్తారు అని కూడా చూయించి మనకి అవి ఆర్డర్ చేసుకోవచ్చు అని ఉంటుంది కదా. అలా నేను కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అవేంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి అయితే ఇది హ్యాపీ బర్త్డే, ఇది ట్యాగ్ ఉంటుంది కదా, అదే అనమాట. హ్యాపీ బర్త్డే ట్యాగ్ గోల్డ్ కలర్ చేశాను నేను. అండ్ దీనికి ఒక ఇది ఏంటి అంటే థ్రెడ్ ఉంటుంది కదా, ఇది పెట్టడానికి, అదే అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే ఇవి రోజ్ పెటల్స్ అనమాట. మనకి ఇవి ఆర్టిఫిషియల్ అనమాట, రియల్ రోజ్ పెటల్స్ అయితే కాదు, ఆర్టిఫిషియల్. మనం ఇది మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి ఆర్డర్ చేసుకుంటే. అందుకని చెప్పేసి ఇవి నాకు తక్కువ కాస్టే పడింది. అందుకని చెప్పేసి ఇవి ఆర్డర్ చేశాను అనమాట. ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు కదా, ఒక్కసారి కాకుండా రీయూజ్ కూడా చేసుకోవచ్చు. అందుకని ఇది వచ్చేసి నార్మల్ బ్యాండ్ అనమాట, చేయికి పెట్టుకునేది. ఇది ఒకసారి రంజిత్ అడిగాడు అనమాట, ఈ బ్యాండ్ నాకు కూడా కావాలి అనేసి. అందుకని చెప్పేసి పెట్టాను. లైక్ బ్రాస్లెట్ లాగా అనమాట. అది ఏంటంటే లెదర్ బ్యాండ్. ఇది వచ్చేసి ఏంటిది, ఇదేంటో నాకు కూడా తెలియట్లేదు. ఇది బర్త్డే డెకరేషన్లో ఇట్లా బాటిల్స్ ఉంటాయి కదా, బాటిల్ షేప్స్లో బెలూన్స్ ఉంటాయి కదా, అదే అనమాట. ఒక బెలూన్ అది అలా ఒక బాటిల్ షేప్స్ది సెలబ్రేషన్ అని ఉంటుంది, పార్టీ సెలబ్రేషన్ సంథింగ్ ఏదో, అది అనమాట. అది బుక్ చేశాను ఒకటి. ఇంక ఇది వచ్చేసి నా అదనమాట, ఐ ల్యాషెస్ సెట్టింగ్ చేసుకునేది. ఇది ఐబ్రోస్ చేసుకునేది అనమాట, నాదే. అందులోనే ఇంక్లూడ్ చేసి పెట్టుకుని అన్నీ కలిపి పెట్టుకుంటే మనకు కొంచెం ఆఫర్ వస్తుంది. అందుకని చెప్పేసి ఇది నావి కూడా కొన్ని పెట్టుకున్నాను. కొన్ని అంటే ఎక్కువ ఏం లేదు, ఒక 2 పెట్టుకున్నాను అంతే. గోల్డ్ కలర్ హార్ట్ షేప్ బెలూన్ డెకరేషన్కి బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇది కూడా ఒకటి హార్ట్ షేప్ గోల్డెన్ కలర్ బెలూన్. ఇది వచ్చి బెలూన్స్ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ పెట్టాను నేను. ఇంకా అందులోనే ఇట్లా డాట్స్ వచ్చి ఉంటాయి కదా, అవి కూడా పెట్టాను. ఇంకొకటి గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్, ఈ 3. ఇది వచ్చేసి బెలూన్స్ స్టిక్ చేయడానికి వాల్కి. మనకేం వాల్ మీద కూడా ఎలాంటి మార్క్స్ ఏం పడవు దీంతో అయితే. అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి వచ్చింది, ఒక ప్యాకేజ్ లాగా వచ్చింది. ఈ బాక్స్ వచ్చేసి లైట్స్, మనకి ఇలా ఆన్ చేస్తే లైట్స్ వస్తాయి కదా, ఒకసారి చూపిస్తాను. ఇలా మనకి దియా టైప్లో వస్తుంది కదా, ఇప్పుడు వస్తున్నాయి కదా. ఇలా మనకు ఒక దీపం లాగా ఉంటుంది, ఇట్లా మనం సైడ్స్కి పెడతాం కదా డెకరేషన్కి, బాగుంటుంది. నాకు 24 వచ్చాయి ఒకటి కాంబో ఆఫర్లో. ఇంకా అంతే. ఇవన్నీ కలిపి నేను ఒక కాంబో ఆఫర్ లాగా, మనము ఒక టిప్ ఏంటంటే ఆన్లైన్లో మనం పర్చేస్ చేసేటప్పుడు మనం ముందే కార్ట్లో మనకి నచ్చినవి యాడ్ చేసి పెట్టుకున్నాం అనుకో కార్ట్లో, వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ప్రైస్ అనేది రెడ్యూస్ చేస్తున్న కొద్దీ చూసుకొని మనకి బెస్ట్ ప్రైస్ అయితే ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మనం ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఇవి చాలా డేస్ నుంచి కార్ట్లోనే పెట్టుకున్నాను కాబట్టి నాకు చాలా
బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చాయి. కాంతే నేను రంజిత్ బర్త్డే రోజు ఎలా డెకరేట్ చేస్తాను ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను వీటితో. నేనైతే ఒక ఐడియా అనుకున్నాను, అది అవుట్పుట్ వస్తుందో రాదో నాకైతే తెలీదు. నేనైతే బెస్ట్ అవుట్పుట్ రావాలి అనుకుంటున్నాను. ఇవన్నీ యూస్ చేస్తే మంచిగానే వస్తుంది అనుకుంటున్నాను. కాకపోతే బెలూన్స్ దగ్గర కొంచెం పోతుండొచ్చు, ఎందుకంటే మనం ఎక్స్పర్ట్ కాదు కదా. చూద్దాం.